అలా అండి ఈ పూట వీడియో ఏంటంటే నేను కుంట కొనుక్కొచ్చినాను చూడండి. మామూలుగా అయితే ఇది సోమవారం రోజు రావాలి, నేను సాటర్డే రోజు వచ్చినాను. చూడండి ఇదంతా కుంట కోన అనమాట. ఇది మంచి ప్లేస్ అండి, శివుడు ఉన్నాడు ఇక్కడ. చాలా చాలా మంచి ప్లేసు, చాలా బాగుంది. లోపలైతే స్వామివారిని తీయలేదు నేను. ఇంతకుముందు పాత ఛానల్లో నేను లైవ్ పెడితే నాకు ఎందుకో భయం భయం అనిపించేసింది. కొద్దిగా భయంగా ఇదిగా ఉన్నది. ఆ ఛానల్లో ఎనికి వచ్చేసింది అనమాట. చూడండి బాయి, ఇది అక్కదేవతలు తవ్వుకున్న బాయి అంట. చాలా బాగుందండి ఈ కుంటకోన దగ్గర. ఇంత మంచి ప్లేస్ ఉందని నాకు కూడా తెలియదు. రైల్వే కోడర్ దగ్గర సీఎం రాసిపల్లి అండి, లోపల అడవిలో అనమాట. ఇక్కడైతే మా మధ్య గారు ఇక్కడ రేకులు వేయడానికి నన్ను పిలిచినారు. వస్తావు వదిన, వెళ్తాను, చూపిస్తాను, మంచి ప్లేస్ చూపిస్తాను, సర్ప్రైజ్ ఇచ్చినాడు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. అడవి అండి, అడవి దగ్గర అనమాట. ఇదిగోండి బండిలో వెళ్తున్నాడు. ఇంకా నేను కూడా వెళ్ళాలి. ఇదిగోండి ఎదురు, ఇది ఈ ఎదురుకు సంబంధించి అంటే ఎదురు కాదండి, ఇది సౌకులు అంటే సెంటరింగ్ వేసుకుంటారు కదా, ఆ కట్టెలు అండి ఇవి. చెట్లు అయితే బొల్లే ఉండే కలర్ఫుల్గా. ఇక్కడ అన్నీ చుట్టూ అవే ఉన్నాయి, పొలం మధ్యలో చుట్టూ అవే అనమాట. చాలా బాగున్నాయండి. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. సీఎం రాసిపల్లి అండి. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి, కానీ నైట్ అయితే కరెంట్ లేదు. ఇక్కడ అన్నీ పెట్టుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అంటే దీపాలు అన్నీ పెట్టుకోవడానికి పుట్టు ఉంది, అన్నీ ఉంది, వాటర్ ఉంది, అన్నీ ఉన్నాయి, బోరింగ్ ఉంది, అంతా ఉంది. ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఇది అయితే చూడండి. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను, అందుకు వీడియో కొద్దిగా తీస్తాను. లోపలైతే నేను శివుడిని అయితే తీయలేదండి, ఎందుకంటే నాకు భయం వేసేసింది. పెట్టడానికైతే చాలా భయం వేసింది, అందుకని నేను తీయలేదు. మామూలు లైవ్ పెట్టినాను. లైవ్ పెడితే లైవ్లో నుంచి బయటకు వచ్చేసింది అనమాట. ఛానల్ మన యూట్యూబ్ బయటకు వచ్చేసింది. ఎందుకో ఏమో అర్థం కాలేదు. సరే మేము పోతూ ఉంటే ఊటి పనులు అనేటివి బైక్ కనపడినాయి. వదిన ఆపు అని చెప్పి ఇక్కడ ఊటి పండ్లు ఉన్నాయి, తీసుకున్నాము అని. నాకు తెలియదండి ఊటి పండ్ల గురించి, అవి ఏంటి ఏందో పోతున్నాడు. ఇవి ఇప్పుడే వింటున్నాను నేను. మనకేం పని అండి అడవి లేకపోవడానికి. ఇవి ఊటి పండ్లు అంట. ఎర్రగా భలే ఉన్నాయి, కలర్గా ఉన్నాయి. అదండి ఒకటైతే తుంచి వేసారు. నేనైతే అదిగో ఇలా ఉండే ఎర్రగా రెడ్ కలర్లో ఉన్నాయి. ఇవైతే టేస్ట్ చేయాలి నేను ఇప్పుడు, ఎలా ఉన్నాయి అనేది. అదండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, అద్దరిపోయింది. కొమ్మలుగా ఉన్నాయి ఆడ, చాలా బాగుండే. ఇలాంటి బిక్కి పండ్లు, ఊటి పండ్లు, అడవి పండ్లు మొత్తం ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్ని పండ్లు చెట్లు చూపించాడు. కానీ ఈ సీజన్లో ఏమి కాస్తాయో ఏమి కాయవో మనకైతే తెలియదు. ఊటి పండ్లు అయితే కాసినాయి. ఇంకా ఎక్కడో ఒక చోట వచ్చి ఇంకా ఏదో ఉన్న కాయలు ఉన్నాయి, రేగి పండ్లు, ఉసిరి పండ్లు అవి ఉన్నాయి. అవంతా మేము పోలేదులేండి, మాకు భయం వేసేసింది, నాకైతే భయం వేసింది. ఇదిగోండి ఊటి పండ్లు చెట్లు, కొమ్మలు అయితే ఇంచుతున్నాడు. ఇంచి టేస్ట్ అయితే తినాల్సిందే అని చెప్పడం వల్ల నేను భలే ఉన్నాయండి, టేస్ట్ అయితే సూపర్గా. వాళ్ళ అమ్మకు కూడా కావాలని కొద్దిగా అయితే తీసుకొచ్చినాడు. మొత్తం కొమ్మలే ఇంచేసినాడు. చూడండి ఇలా. అది అందరికీ తెలియదండి అడవి గురించి, కొంతమందికి అయితే తెలుస్తుంది అడవి గురించి. అడవిలో ఏమేమి ఉంటాయి అనేది కొంతమంది తెలుసు. అడవిలో జీవాలు కూడా ఎట్లా బతుకుతాయి అనేది ఇలాంటి పండ్లు చూసే అర్థమవుతుంది మనకి. జంతువులకు కూడా ఆహారం ఎలా దొరుకుతుంది అనేది. ఇదైతే వెరైటీగానే ఉండాలి. మేమైతే ఫస్ట్ టైం కదా ఇది, మాకేం అవసరం అండి ఇట్లా అడవిలోకి రావడం. ఈ మహానుభావుడు శివయ్య పుణ్యాన, ఈ అబ్బాయి పుణ్యాన అయితే నేను వచ్చినాను ఈ అడవిలోకి. వచ్చి దేవుని దర్శనం చేసుకొని ఈ ఊటి పండ్లన్నీ టేస్ట్ అయితే చేసినాను. ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో. వీడియో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో మేమేమేమి చూపిస్తున్నామో తప్పులు ఏమున్నాయో కూడా మీరు కామెంట్ పెట్టండి, ఇబ్బంది ఏం లేదు, మంచిగా పెట్టండి కామెంట్. తెలియకపోతే తెలుసుకునేవి చాలా ఉన్నాయి, తెలుసుకోవాలి కూడా నేను. ఇంకా ఇప్పుడిప్పుడు మేము డెవలప్ అవుతున్నాం కదా యూట్యూబ్లో. కొన్ని యూట్యూబ్లో మనం డెవలప్ అవ్వచ్చు, కొన్ని నేర్చుకోవచ్చు. చాలా మంచిదండి. మనం తెలియనివి కూడా మనం నేర్చుకుంటాం యూట్యూబ్ తరపు నుంచి. ప్రతి సబ్స్క్రైబర్లకు వచ్చి వాళ్ళకందరికీ నా శిరస్సు వచ్చి ధన్యవాదాలు.
అమ్మవారి దీవెనలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళ అయితే అదే సోమవారం కదండి. నేను ఈ వీడియో సాటర్డే రోజు తీసినాను. సోమవారం అయితే నాకు తెలిసి సూపర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను దేవుడి దగ్గర. ఇది తినేసి ఇత్తనం అయితే ఇలా ఉంది, దాని లోపల గింజ. మనం ఇప్పుడు కందిపప్పు ఎలా ఉంటుందో సేమ్ అదే ప్రాసెస్ అలా ఉంటుంది. చూడండి ఆ అబ్బాయి ఎన్ని కోసుకొస్తున్నాడు, కొమ్మలు ఇంచి తెస్తున్నాడు. అవన్నీ ఇంటికి తీసుకొని వెళ్ళాలంట వాళ్ళ అమ్మకి. ఇవి పుల్ల అంట అండి. ఇప్పుడు మనకు ఎక్కడైనా దాహం అయినప్పుడు, ఆకలి అయినప్పుడు ఈ పుల్ల నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్తే ఊటులాగా నీరు అనేది మన శరీరంలో లాలాజలం ఊరుతుందంట. అలా ఊరి ఆకలి అనేది అనిపించదంట. చూడండి ఎంత బాగుండే, కలర్ఫుల్గా. అవి చెట్టుకే మాగుతాయి. ఆరెంజ్ కలర్లో, పసుపు కలర్లో ఉండే కదా, అవి చెట్టుకే అంట మాగేది.